నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్ కంపెనీలకు ఒక హెచ్చరిక జారీ చేశారు సార్. భారతీయుల్ని జాబ్స్లో నియమించుకోవద్దు అని చెప్పి. చాలా కాలంగా యుఎస్ రాడికల్ గ్లోబలిజాన్ని అనుసరిస్తోంది అంటూ టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ను మార్చుకోవాలి అంటూ ఆ కంపెనీలకు హెచ్చరిక జారీ చేశారు. ఏంటి సార్ ట్రంప్ వైఖరి? ట్రంప్కి అర్థం కావాల్సింది ఏంటంటే రాడికల్ గ్లోబలిజం వల్ల జరిగిన పరిణామం కాదు. నిజమే, అమెరికన్ కంపెనీలు చైనాలో వెళ్ళి పెట్టుబడులు పెడుతున్నాయి, అక్కడ ప్రొడక్షన్ చేస్తున్నాయి, భారతదేశానికి చెందిన వారిని ఎంప్లాయ్ చేస్తున్నాయి. దీనివల్ల లోకల్ అమెరికన్లకు ఉద్యోగాలు రావడం లేదు అన్నది ట్రంప్ ఆర్గ్యుమెంట్. కానీ దానికి కారణం రాడికల్ గ్లోబలిజం కాదు, దానికి కారణం ఫైనాన్షియల్ గ్లోబలైజేషన్. ఫైనాన్షియల్ గ్లోబలైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు మీకు చాలా సింపుల్ భాషలో అర్థం కావడానికి కాన్సెప్ట్, ఇప్పుడు నాకు ఒక 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక ఫ్యాక్టరీలో నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా, వివిధ రకాల వస్తువులు ఉత్పత్తి చేస్తున్నా. దానివల్ల నా 4 ఫ్యాక్టరీలలో ఒక 1000 మందికి ఉద్యోగాలు కూడా దొరుకుతున్నాయి. ఈ 4 ఫ్యాక్టరీల మొత్తం విలువ 100 కోట్లు. ఈ 100 కోట్ల పైన నాకు ఏడాదికి ఒక 5%, 6% ప్రాఫిట్ వస్తుంది, 10% ప్రాఫిట్ వస్తుంది. వన్ ఫైన్ మార్నింగ్ నేనేం ఆలోచిస్తా అంటే, ఇప్పుడు ఈ 100 కోట్లకు నాకు 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ 4 ఫ్యాక్టరీలో 1000 మంది పనిచేస్తున్నారు. రోజు నేను ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ ప్లాన్ చేయాలి, జాగ్రత్త పడాలి, ఫ్యాక్టరీని నడిపించాలి, ఇంత కష్టపడాలి, 1000 మంది కార్మికులతో కోఆర్డినేట్ చేసుకోవాలి, ఉత్పత్తి నాణ్యత మెయింటైన్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి. ఇంత చేస్తే నాకు 100 కోట్ల నా మొత్తం విలువ పైన నాకు 5%, 6%, 10% లాభం వస్తుంది. ఈ 100 కోట్ల విలువైన ఫ్యాక్టరీలన్నీ అమ్మేసి ఈ 100 కోట్లను వడ్డీకి ఇచ్చాను అనుకోండి, లేదు స్టాక్ మార్కెట్లో పెట్టాను అనుకోండి, నాకు ఈ 100 కోట్ల మీద 10% కన్నా 15% లాభం వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ 100 కోట్ల విలువైన 4 ఫ్యాక్టరీలు అమ్మేసి క్లోజ్ చేసి ఆ 4 ఫ్యాక్టరీల ద్వారా వచ్చిన డబ్బును కాస్త స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడమా, లేదా ఫైనాన్స్ ఎక్కడన్నా పెట్టుబడి పెట్టడమా, నేను వేరే చోట ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయడమా చేస్తాను. దీనివల్ల ఏమవుతుంది, నాకు గోడంతా పోతుంది, ప్రొడక్షను ఇదంతా ఏమీ ఉండదు, మ్యానుఫ్యాక్చరింగ్ తెల్లారి ఫ్యాక్టరీ నడుపుడు ఇదంతా ఏమి ఉండదు. కానీ ఈ ప్రాసెస్లో 1000 మందికి ఉద్యోగాలు పోతాయి, నాకు మాత్రం ప్రాఫిట్ పెరుగుతుంది. అంతకుముందు నా 100 కోట్ల నెట్వర్త్ పైన 10% ప్రాఫిట్ వచ్చేది, ఇప్పుడు 15%, 20% వస్తుంది. కష్టపడకుండా, నాకు ఏ కష్టము లేదు, హాయిగా స్టాక్ మార్కెట్లో పెట్టి కూర్చున్నాను, లేదంటే ఇంకొకరిని ఇన్వెస్ట్ చేసి కూర్చున్నాను. దీన్ని ఫైనాన్షియల్ గ్లోబలైజేషన్ అంటారు. అమెరికన్ క్యాపిటల్ ఏమైందంటే, ప్రపంచాన్నిలో ఉన్న సర్ప్లస్ను పొందటానికి అమెరికన్ క్యాపిటల్ కాస్త ప్రపంచమంతా తిరుగుతూ పెట్టుబడులు పెట్టాయి. ఇలా మీరు చూడండి, మన స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఎవరివి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లో అత్యధిక మంది అమెరికా నుంచే. సో ఈ మార్కెట్ అంటే అమెరికన్ క్యాపిటల్ లాభాల వేటల్లో అమెరికాలో ఉత్పత్తి చేయడం కన్నా మెక్సికోలో ఉత్పత్తి చేస్తే లాభం, చైనాలో ఉత్పత్తి చేస్తే లాభం, లేదు అసలు ఉత్పత్తి చేయకుండా ఫైనాన్షియల్ అసెట్స్ రూపంలో పెట్టుబడులుగా మార్చుకుంటే లాభం అనుకోవడం వల్ల ఈ పరిణామం జరిగింది. ఈ బేసిక్ ఎకనామిక్స్ ట్రంప్కు తెలియదు. ట్రంప్ ఏమనుకుంటున్నా అంటే, రాడికల్ గ్లోబలిజం వల్ల ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించడానికి, ప్రపంచంలో ఉద్యోగాలు పెంచడానికి, అమెరికా కాకుండా ఇతర దేశాలను అభివృద్ధి చేయడానికి అమెరికన్ కంపెనీలు ప్రపంచమంతా తిరిగాయని భ్రమలో ఉన్నాడు ఆయన. అందుకొరకు రాడికల్ గ్లోబలిజం వల్ల ఇది జరిగిందని. జరిగిన దానికి కారణం రాడికల్ గ్లోబలిజం కాదు, లాభాల వేటలో ఫైనాన్షియల్ గ్లోబలైజేషన్ వల్ల అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కాస్త పూర్తిగా దెబ్బతిన్నది. కేవలం ఒక హైటెక్ రంగంలో, సర్వీసెస్ రంగంలో, బిగ్ టెక్నాలజీ రంగంలో, ఇన్నోవేషన్ రంగంలో అమెరికా మిగిలింది. ఇప్పుడు డెట్రాయిట్ నగరాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, హూజ్ ఫ్యాక్టరీస్ అనేది అమెరికాలో తగ్గిపోతున్నాయి. సో అమెరికాలో ప్రొడక్షన్ తగ్గటానికి కారణము అమెరికన్ క్యాపిటల్ అనుసరించిన రాడికల్ గ్లోబలిజం కాదు, ఫైనాన్షియల్ క్యాపిటల్గా మారడం. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్, ప్రొడక్షన్ క్యాపిటల్ కాస్త ఫైనాన్షియల్ క్యాపిటల్గా మారడం మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, రెండవ కారణాన్ని ఇమిటేటివ్ క్యాపిటలిజం అంటారు, లేదా మిమికింగ్ క్యాపిటలిజం అంటారు. అంటే
దీన్నే ఎకనామిక్ థియరీలో కమాడిటీ ఫెటిషిజం అంటారు. ఎకనామిక్ థియరీలో ఈ కమాడిటీ ఫెటిషిజం ఏం చెప్తుంది అంటే, ఒక ప్రొడక్టు ఒక ప్రొడక్షన్ దశలో ఏం జరుగుతుంది అంటే, ఆ ప్రొడక్టు ఏ సమాజంలో ఉత్పత్తి అయింది, ఆ సామాజిక సంబంధాలు ఏంటి, ఆ ప్రొడక్ట్ను ఉత్పత్తి చేసిన కార్మికులు ఏంటి, వీటి ఎవ్వరికీ సంబంధం లేకుండా ఆ ప్రొడక్ట్ తనదైన బ్రాండ్తో ఒక మ్యాజిక్ అటానమస్గా మారిపోతుంది అని. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు అమెరికా కంపెనీ ఒక టెక్నాలజీనో ఒక ప్రొడక్ట్ను తయారు చేసింది. అది ఆ అమెరికన్ సమాజంలో ఉత్పన్నమైంది. అమెరికన్ ఇన్నోవేషన్తో దీనికి ఏమీ సంబంధం లేదు. ఆ ప్రొడక్ట్ గొప్పది, ఆ ప్రొడక్ట్ తనకు తాను అటానమస్ అనే క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ పెరుగుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే, తన లాభాల కొరకు ఎక్కడికైనా వెళ్తారు. ఉదాహరణకు భారతదేశంలో ఒక కంపెనీ ఒక అందమైన బ్యాగును డిజైన్ చేసింది అనుకుందాం. ఇక్కడ ఉన్న కళాకారులు, ఆర్టిస్టులు, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, వారి శ్రమ, ఇక్కడ చరిత్ర, సంస్కృతి, సామాజిక సంబంధాల వల్ల ఆ బ్యాగ్ డిజైన్ రూపుదిద్దుకుంది. తర్వాత ఏం చేస్తాడు? ఒక్కసారి ఇది రూపుదిద్దుకున్నాక ఈ బ్యాగును ఇండియాలో తయారు చేస్తే లాభం కన్నా థాయిలాండ్లో తయారు చేస్తే చీప్ అవుతుంది, వియత్నాంలో తయారు చేస్తే చీప్ అవుతుంది అనుకున్న పెట్టుబడిదారుడు ఈ బ్యాగు డిజైన్ తనది కనుక, ఆ బ్యాగే తన గొప్పతనం వల్లనే తయారైంది కనుక, బ్రాండ్ తనది కనుక ఎక్కడ చీప్ అయితే అక్కడ ప్రొడక్షన్ చేస్తాడు. సో అందువల్ల ఎకనామిక్స్లో క్యాపిటలిజం ఎర్లీ స్టేజ్లో ప్రిమిటివ్ అక్యుములేషన్ అంటారు ఎకనామిక్ థియరీలో. అంటే కార్మికులకు ఆ సంపద సృష్టిలో సంబంధము లేకుండా, సంపదను లేకుండా కార్మికుల శ్రమ మాత్రమే ఉపయోగించుకుంటూ వారికి ఏ రకమైన సంపదలో వాటా లేకుండా లాభాలు సంపాదించడం ప్రిమిటివ్ క్యాపిటలిజం. ఇప్పుడు ఏమవుతుంది అంటే, కమాడిటీ ఫెటిసిజం వచ్చి మీకు ఇమిటేటివ్ క్యాపిటలిజం వచ్చి, నాకు వేరేది ఏమీ లేదు, నా కంపెనీ లాభాలు రావాలి. ఇవాళ గూగుల్ బాధ మైక్రోసాఫ్ట్ను దాటాలి, మైక్రోసాఫ్ట్ బాధ గూగుల్ దాటాలి, యాపిల్ బాధ శాంసంగ్ను కొట్టాలి, శాంసంగ్ బాధ యాపిల్ను కొట్టాలి. శాంసంగ్కు సౌత్ కొరియాతో సంబంధం లేదు, యాపిల్కి అమెరికాతో సంబంధం లేదు. టెస్లా వాడికి నా కారు బీవైడీతో పోటీ పడాలి. సో ఎక్కడ ప్రొడక్షన్ చేస్తే, చైనాలో బీవైడీ తయారు చేస్తే చీప్ ఉంటుంది, టెస్లా అమెరికాలో తయారు చేస్తే కాస్ట్ అవుతుంది. అందువల్ల టెస్లా ప్రొడక్షన్ గణనీయమైన భాగం చైనాకి వెళ్ళింది. అందువల్ల అమెరికన్ క్యాపిటల్ లాభాపేక్ష వల్ల ఇది జరిగింది. అంటే ఎక్కడ చీప్లో ప్రొడక్షన్ కావాలంటే అక్కడ ప్రొడక్షన్ చేస్తాం. ఉదాహరణకు నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. హైదరాబాద్లో నేను ఒక ప్రొడక్ట్ ఉత్పత్తి చేస్తున్నాను, కానీ హైదరాబాద్లో లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల నేను ఏం చేస్తున్నాను, హైదరాబాద్లో హోటళ్ళు చూడండి మీరు, తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారా, ఒరిస్సా, బీహార్ నుంచి లేబర్ తీసుకొస్తున్నారా? చాలామంది ఏమంటారు, తెలంగాణ వాడు పనిచేయడు అని. పని చేయకపోవడం కాదు, బేసిక్ పాయింట్ ఏంటంటే ఎక్కడ లేబర్ చీప్ దొరికితే అక్కడ తెచ్చుకుంటారు. అంటే అర్థం ఏంటి, ఇదే హోటల్ ఒరిస్సాలో పెట్టాలంటే పెడతారు, ఒరిస్సాలో పెట్టరు. హైదరాబాద్లో హోటల్లో కూడా మీకు ఒరిస్సా వాడు, బీహార్ వాళ్ళు ఎందుకుంటారు? దానికి రీజన్ ఒకటే, దట్ ఈస్ ఎ చీప్ లేబర్. అక్కడ మరి తెలుగు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి. మన హోటల్లో నలుగురు తెలంగాణ బిడ్డలకు ఉపాధి దొరికితే, తెలుగు బిడ్డలకు ఉపాధి దొరికితే లాభం అని ఎందుకు ఆలోచిస్తాడు? ఆ హోటల్ పెట్టిన యజమానికి ఆలోచనల్లా తన హోటల్కు లాభాలు ఎలా రావాలి. బీహార్ వాడు లాభం తెస్తాడు, బీహార్ వాడు తెస్తాడు, ఒరిస్సా లాభం తెస్తాడు, ఒరిస్సాని తెస్తాడు. సో దానికి లాభమే క్రైటీరియాగా ఉంటుంది తప్ప వేరే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో మీరు చూడండి, థాయిలాండ్ ఫుడ్ అని ఉంటుంది, థాయిలాండ్ ఫుడ్ ఉంటుంది, కానీ ఆదిలాబాద్ ఫుడ్ హోటల్ ఉన్నదా? ఉండదు. ఎందుకు ఉండదు? థాయిలాండ్ ఫుడ్ అమ్మితే లాభం వస్తుంటే థాయిలాండ్ ఫుడ్లే అమ్ముతారు. నేను ఆదిలాబాద్ ఫుడ్ అమ్మి ఆదిలాబాద్ భోజన సంస్కృతిని, ఆహార అలవాట్లను పాపులర్ చేస్తాను వాళ్ళు ఎందుకు అనుకుంటారు? ఏది చేస్తే లాభం వస్తుందో అదే చేస్తాడు. సో అందువల్ల ఇలా తెలుగు రాష్ట్రాల్లో కమ్మటి తెలుగు భోజనం పోయి పంజాబీ డాబాలు రాలేదా? ఆ డాబాల్లో తయారయ్యే ఫుడ్ జనం ఇష్టపడుతున్నారు, లాభాలు వస్తున్నాయి. కానీ తెలుగు సంస్కృతి, మన బొబ్బట్లు ఎక్కడ పోయాయి, మన ఆవకాయ పచ్చడి ఎక్కడ పోయింది మడుచుకుంటాడా? అమ్మా మీకు పిజ్జాలు ఇవి వచ్చాక నీ దిబ్బరొట్లు ఎక్కడ పోయాయి? అందువల్ల ఒక ప్రొడక్షన్కు, క్యాపిటల్కు అక్కడి కల్చరు, సామాజిక సంబంధాలు, ఆ సమాజం యొక్కతో ఉన్న ఎమోషనల్ కనెక్ట్ కాస్త లాభము అనే యాంగిల్లో పోతుంది. దీన్నే కమాడిటీ ఫెటిసిజం అంటారు.
సో ఈ ఎకనామిక్స్ ఏది అర్థం కాక ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే అమెరికన్ కంపెనీలు కాస్త ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ప్రపంచంలో ఒక ఆయా దేశాల మీద ప్రేమతో వెళ్తున్నారు, అంటే విశ్వమానవ సౌభ్రాతృత్వంతో వెళ్తున్నారు, ప్రపంచమంతా మనదే అనే ఒక విశాల దృక్పథంతో వెళ్తున్నారని అని భ్రమపడుతున్నాడు. దానివల్ల అమెరికాలు నష్టపోతున్నారు అనుకుంటున్నాడు. కానీ అమెరికా ప్రజలు, అమెరికా సమాజంతో మాకు సంబంధం లేదు, మాకు ఎక్కడ లాభాలు వస్తే అక్కడ ఉత్పత్తి చేస్తాం, ఎక్కడ చౌకగా లేబర్ దొరికితే అక్కడ ఉత్పత్తి చేస్తాం, ఎక్కడ ప్రాఫిటబుల్ ఉంటే అక్కడ ఉత్పత్తి చేస్తామంటూ అమెరికన్ పెట్టుబడి వెళ్ళిపోతుంది. దీన్ని గుర్తించకుండా, క్యాపిటలిజానికి ఉండే క్యారెక్టర్ గుర్తించకుండా రాడికల్ గ్లోబలిజం వల్లనే దెబ్బతింటోంది అనుకుంటే, ఒకసారి క్యాపిటల్కి ఉండే లక్షణం ఏంటి? తనకు కావాల్సింది తన లాభమే. సో అమెరికాలో ప్రొడక్షన్ చేయాలా, వియత్నాంలో చేయాలా, చైనాలో చేయాలా, ఇండియాలో చేయాలని ఎందుకుంటుంది? దాని లాభం రావాలి. లాభం రావాలన్నప్పుడు ఆదిలాబాద్ జొన్న రొట్టె అమ్మితే లాభం వస్తే ఆదిలాబాద్ జొన్న రొట్టె అమ్ముతారు, అమెరికా పిజ్జాలు బర్గర్లు అమ్మితే లాభం వస్తుంటే అమెరికా పిజ్జాలు బర్గర్లు అమ్ముతారు. మన ప్రజల జీవన సంస్కృతి ఏమైంది? వందల వేల సంవత్సరాలుగా తెలంగాణ బిడ్డలు జొన్న రొట్టె తింటున్నారు కదా, ఈ జొన్న రొట్టెను పాపులర్ చేయను నా బాధ్యత అని హోటల్ పెట్టేవాడు ఎందుకు అనుకుంటాడండి? హోటల్ పెట్టేవాడికి జొన్న రొట్టెకున్న 100 సంస్కృతి, 1000 సంస్కృతి, తెలంగాణ జానపద నేపథ్యం ఇదంతా ఎందుకండి? నా జొన్న రొట్టె అమ్మితే లాభం వస్తుంది, జొన్న రొట్టె అమ్ముతాడు. మెక్డొనాల్డ్ బర్గర్లు పిజ్జాలు అమ్మితే లాభం ఉంటుంది, అవే అమ్ముతాడు. ఈ సింపుల్ కాన్సెప్ట్ అర్థం కాక రాడికల్ గ్లోబలిజం ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఇలా గ్లోబలిజం ఏమీ లేదు. జొన్న రొట్టెను పక్కకు పెట్టి పిజ్జాలు ఎందుకు అమ్ముతున్నాడు? ఏది లాభం వస్తుందో అమ్ముతాడు. అది సింపుల్ యాజ్ దట్ కదా. సో అక్కడ దేశభక్తి ఎందుకు ఉంటుంది? లాభభక్తి ఒక్కటే ఉంటుంది. ఇది అర్థం చేసుకోక క్యాపిటల్ విల్ నెవర్ హ్యావ్ ప్యాట్రియాటిజం. క్యాపిటల్కి ఉండేది ప్రాఫిటిజం అయి ఉంటుంది. నాకు దేశభక్తి ఉండదు, లాభభక్తి ఉంటుంది. లాభభక్తి వల్ల ఏమవుతుందంటే ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్తారు, దేశంతో సంబంధమే లేదు వాళ్ళకు. సో కార్పొరేట్ సిటిజన్ ఇది గ్లోబల్ సిటిజన్. కార్పొరేట్ కంపెనీ ఫుట్ ప్రింట్ అదొక దేశానికి చెందిన కంపెనీ అయినా దాని ఆ డబ్బులకు మనీకి దేశం ఉండదు. మనీ నోస్ ఓన్లీ ద లాంగ్వేజ్ ఆఫ్ ప్రాఫిట్, ఇట్ డజంట్ నో లాంగ్వేజ్ ఆఫ్ ప్యాట్రియాటిజం. ఇది ట్రంప్కి అర్థం కాక మాట్లాడుతున్నాడు. మీకు అమెరికన్ లేబర్ కాస్ట్లీ ఉన్నప్పుడు, అమెరికన్ లేబర్ కాస్ట్ స్కిల్స్ లేనప్పుడు ఏం చేయాలి? ఇవాళ ఇండియన్స్కి ఎందుకు అమెరికన్ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి? అమెరికాలో మనంత మ్యాథమెటిక్స్ లేదు, అమెరికాలో మనకున్నంత లాజిక్ లేదు. ఇది నేను చెప్పడం కాదు, ఒబామా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇండియా చైనా పిల్లలతో అమెరికా విద్యార్థులు మ్యాథమెటిక్స్లో పోటీ పడలేకపోతున్నారని. కారణం ఏంటంటే ఇండియా చైనా ఆర్ సివిలైజేషనల్ కంట్రీస్. సివిలైజేషనల్ కంట్రీస్కి ఎప్పుడు కూడా సివిలైజేషనల్ మెమరీస్ ఉంటాయి, సివిలైజేషనల్ ఇంటలెక్చువల్ ట్రెడిషన్ ఉంటుంది. మీరు గమనించండి, మన దేశంలో ఒక అమ్మమ్మలు నానమ్మలు కూడా నోటి మీద లెక్కలేయగలుగుతారు. మీరు మీ అమ్మమ్మ నానమ్మను మన అమ్మల్ని చూడండి, వాళ్ళు ఒక 100 ఖర్చులు కూడా నోటి మీద వేయగలుగుతారు. అమెరికాలో ఉన్నవాడు క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు 1,00,000 తీయాల్సి వస్తుంది. ఇప్పుడు మా అమ్మైనా 10 ఖర్చుల్ని టోటల్ వేసి ఇంత ఖర్చు అయిందని నోటిగా చెప్పగలుగుతుంది. దట్ ఈజ్ ఎ ట్రెడిషన్, దట్ ఈజ్ ఎ సివిలైజేషనల్ మెమరీ. అది సివిలైజేషనల్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఎవరు చెప్పారు? మన అమ్మకు వంట నేర్పిండ్రు ఎవరన్నా? ఎక్కడన్నా షెఫ్లు వచ్చి లేదా హోటల్ మేనేజ్మెంట్ స్కూల్లో చదివిందా? ఇంత కమ్మటి భోజనం మన అమ్మ వండుతుంది. ఆ అమ్మకి ఎవరు నేర్పారు? ఉప్పు కారం ఇట్లా వేయాలి, ఉల్లిగడ్డను గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి అని మా అమ్మకు నేర్పిండ్రా? ఎక్కడికి వచ్చింది? దట్ ఈజ్ సివిలైజేషనల్ ఎక్స్పీరియన్స్. కొన్ని 100,000 సంవత్సరాలుగా వంటలు చేస్తున్నాం భారతదేశంలో. మా అమ్మ చేసింది, మా అమ్మమ్మ చేసింది, మా అమ్మమ్మ చేసింది, మా అమ్మమ్మ కూడా చేసింది. అక్కడ నుంచి వంట వస్తుంది. ఇప్పుడు మా అమ్మమ్మ సర్వపిండి చేసేది, మా అమ్మమ్మ కూడా సర్వపిండి చేసేది, మా అమ్మ కూడా సర్వపిండి వచ్చింది. కానీ వేరే వాళ్ళ సర్వపిండి రమ్మంటే రాదు. ఎందుకు వస్తుంది? ఆ ఎక్స్పీరియన్స్ లేదు కదా. సర్వపిండి చేయడం అనేది ఒకటి లేనప్పుడు అది ఎలా వస్తుంది? సో అది కల్చర్ నుంచి వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఒక్క రోజులో వచ్చేది కాదు అది. సో ఇది ఏది అర్థం కాకుండా ట్రంప్కు ఎకనామిక్స్ తెలియదు, ట్రంప్కు నాలెడ్జ్ లేక వచ్చిన సమస్యలు ఇవి. సో యూ షుడ్ అండర్స్టాండ్ హౌ ద క్యాపిటలిజం ఆపరేట్స్. క్యాపిటలిజం యాజ్ ఇట్స్ ఓన్ లాజిక్. ట్రంప్ చెప్పిన లాజిక్ ఉండదు దానికి కావాల్సింది ప్రాఫిట్ కొరకు ఎక్కడ ప్రొడక్షన్ చేస్తే అక్కడికి పోతారు. ఎవరిని పెట్టుకోవాలనుకున్నా వాళ్ళని పెట్టుకుంటారు. మనం ఎందుకు బీహార్ వాళ్ళను ఒరిస్సాలో పెట్టుకుంటున్నాం? బీహార్ మీద ఒరిస్సా మీద ప్రేమతో పెట్టుకుంటున్నారా? అవి వెనుకబడిన ప్రాంతాలు. బీహార్ను డెవలప్ చేయాలి, అక్కడ గౌతమ బుద్ధుడు ఉన్నాడు, ఆడిన గడ్డ. ఒరిస్సాను డెవలప్ చేయాలి, అశోకుడి కళింగ దేశం అది.
అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటారా బీహార్ వాళ్ళను ఓరిస్సా వాళ్ళను. ఇక్కడ సెక్యూరిటీ కాలంతా బీహార్ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఉంటారు. ఎందుకు? వాళ్ళైతే భద్రత చాలా బాగా చూడగలుగుతారు. మగధ సామ్రాజ్యానికి చెందిన మౌర్య చంద్రగుప్తుని వంశం అని పెట్టుకుంటున్నామా మనం ఆడ సెక్యూరిటీ దగ్గర. వాడు చౌక చీపులు దొరుకుతున్నాడు పెట్టుకుంటున్నారు. ఇంతకన్నా ఎక్కువ తేడా ఏమైనా ఉందా? ఇది కూడా అంతే. ట్రంప్ అమెరికాకు భారతీయులు ఉద్యోగాలు పెట్టుకునేది భారతీయుల్లో గొప్పతనం గురించి కాదు, భారతదేశానికి ఉన్న చరిత్ర వల్ల కాదు. లాభం వస్తుంది కనుక అమెరికన్ కంపెనీలు పెట్టుకుంటున్నాయి. నేను అందుకే చెప్పింది మీకు ఉదాహరణ. మన అపార్ట్మెంట్ ముందట మన సెక్యూరిటీ గార్డు బీహారోడు ఎందుకు ఉంటాడు? మగధ సామ్రాజ్యం కొరుకుంటలేడు, పాటలీపుత్రం పైన చరిత్రలో గౌరవం ఉంటలేడు, మౌర్య చంద్రగుప్తుని వంశం కదా అని ఉంటలేడు. వాడు చీపులో దొరికిన కనుక బీహారోడు పెట్టుకున్నాం. ఇది కూడా అంతే. ఈ సింపుల్ కామన్ అర్థం చేయకోకుండా లేకుండా మనకు అలా సంకుచితమైన ధోరణి లేదు. తెలుగు అయినా బీహారీ అయినా మనకు ఒకటే అని ఒక విశాల దృక్పథంతో పెట్టుకుంటున్నామా? విశాలం లేదు, ఏది లేదు, మనకు లాభం కనుక పెట్టుకుంటున్నాం. సింపుల్ ఇది యాజ్ సింపుల్ యాజ్ దట్. విశాలమైన భారతీయ జాతీయ దృక్పథం, రాష్ట్ర ప్రాంతీయ భావనలు లేకుండా బీహార్ అయినా ఒరిస్సా అయినా యూపీ వాళ్ళ అయినా నేను పెట్టుకుంటాను నా జాతీయ దృక్పథం అని ఎవడన్నా పెట్టుకుంటాడా? లాభం వస్తుంది పెట్టుకుంటున్నాడు. ఎవరు లాభం వస్తే వాడు పెట్టుకుంటాడు. లాభం వస్తే నార్త్ ఈస్ట్లో కూడా పెట్టుకుంటారు. నేను మన అర్బన్ కంపెనీలో బుక్ చేస్తే హెన్ మిన్ లున్ అని వచ్చాడు. ఎవరైనా అంటే హెన్ మిన్ లున్ అంటే మణిపూరిని ఎందుకు పెట్టుకున్నా? నాకు ఈశాన్య భారతమైనా తెలంగాణ అయినా ఒకటే. తెలంగాణలో క్షరవృత్తిదారునికైనా ఈశాన్య ప్రాంతపు క్షరవృత్తిదారునికైనా ఒకే రకమైన భావన నాకు ఉండదని పెట్టుకున్నాను. నేను అర్బన్ కంపెనీలో పెట్టుకున్నాను. నేను ఎవరిని పెట్టుకోలే అనుకోండి. నేను బుక్ చేసి వచ్చింది అర్బన్ కంపెనీకి. ఆయన పనిచేస్తున్నాడు, లాభం వస్తుందో పెట్టుకున్నాడు. ఇది అర్థం కాక అందువకే మళ్ళీ చెప్పే ట్రంప్ తెలియాల్సింది పెట్టుబడికి దేశభక్తి ఉండదు, పెట్టుబడికి లాభభక్తి మాత్రమే ఉంటుంది.